నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్న గవర్నర్. సంక్షేమం, అభివృద్ధి మేళవిస్తూ ముందుకెళుతున్నామని వెల్లడి. రాష్ట్ర గ్రోత్ ఇంజిన్లుగా ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవం. ప్రభుత్వ ప్రగతి ప్రణాళికల్ని సభలో ఆవిష్కరించిన గవర్నర్. ప్రజలను మరోసారి మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్న బీఆర్ఎస్. గత సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇచ్చిందన్న కాంగ్రెస్. ఈ నెల 31 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు. 20వ వార్షిక పద్దు ప్రవేశపెట్టనున్న సర్కార్. సీఎల్పీ భేటీకి పలువురు ఎమ్మెల్యేల గైర్హాజరుపై సీఎం ఆగ్రహం. ప్రతి సభ్యుడు సమావేశానికి రావాల్సిందేనని ఆదేశం. ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రముఖుల ప్రశంస. బంగాల్లో 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా. మమత నియోజకవర్గం భవానీపూర్ బరిలో సువేందు అధికారి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా పటిష్టంగా ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్యూర్ రేర్ అభివృద్ధి నమూనాతో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 2047 తెలంగాణ రైజింగ్ దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే లక్ష్యమని గవర్నర్ ప్రసంగంలో సర్కార్ స్పష్టం చేసింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రభుత్వం రంగాల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. మరింత బలమైన, స్థిరమైన రాష్ట్ర నిర్మాణం కోసం నూతన బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్య తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తర్వాత ఆంగ్లంలో కొనసాగించారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, నిలువెత్తు నిబద్ధతతో మనందరం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా మనము అడుగులు వేస్తున్నాం. సమ్మిళిత వృద్ధి తోకతో ప్రపంచ దిక్సూచిగా మన రాష్ట్రం నిలుస్తుంది అనేది ఈ విజన్. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. ఈరోజు ఈ ప్రయోజనాలను సంఘటితం చేసి అందరికీ గౌరవప్రదమైన విశ్వస్తు సమృద్ధి దిశగా మనలను నడిపించే ఒక రోడ్ మ్యాప్ను నేను మీకు అందిస్తున్నాను. గతేడాది ప్రజాప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్న గవర్నర్ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి నమూనాను అధిగమించి తెలంగాణ అంతటా సమతుల్య అభివృద్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్యూర్ రేర్ విధానాలను అనుసరిస్తోందని అన్నారు. జీహెచ్ఎంసీని సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం వల్ల నగర పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ చట్టం స్థానే క్యూర్ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులో భాగంగా 45 ఎస్టీపీలు పనిచేస్తుంటే మరో 39 నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. హిల్ట్ విధానంతో కాలుష్యకారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ వెలుపలకు తరలిస్తున్నట్లు చెప్పిన గవర్నర్ ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం పారిశ్రామిక పట్టణ ప్రగతికి దోహదం చేస్తుందన్న ఆయన దీర్ఘకాలిక వృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు ఎఫ్సీడీఏ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తోందని చెప్పారు. हैदराबाद झीलों और चट्टानों का शहर है और सरकार मुख्य शहरी क्षेत्र की सभी झीलों और तालाबों के कायाकल्प के लिए प्रतिबद्ध है. नवनिर्मित हाइड्रा ने
1045 एकड़ से अधिक सार्वजनिक भूमि और जल निकायों को अतिक्रमण मुक्त कराया है, जिसमें लगभग 60,000 करोड़ रुपए मूल्य की शहरी संपत्तियों को सुरक्षित किया गया है। बतुकम्मा, कुंटा, नल्ला चेरू और बामरुक उद्दीन और दौला झीलों को हाल ही में मुक्त करा करके उनका पुनरुद्धार किया गया है। ये सभी मुक्त कराए गए तालाब विकास केंद्रों के रूप में उभरेंगे, जो एक फलते फूलते झील अर्थव्यवस्था लेक इकोनॉमी को बढ़ावा देंगे। దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో తెలంగాణ 4.99% వాటాను అందిస్తోందని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలంగా మరియు పటిష్టంగా కొనసాగుతోందని గవర్నర్ స్పష్టం చేశారు. भारत की अर्थव्यवस्था निरंतर प्रगति का प्रदर्शन कर रही है, जहां राष्ट्रीय विकास दर 8%, महंगाई दर 1.72% अनुमानित है और राष्ट्रीय प्रति व्यक्ति आय में भी लगातार सुधार देखा जा रहा है। इस संदर्भ में तेलंगाना की अर्थव्यवस्था अत्यंत सुदृढ़ और लचीली बनी हुई है। वर्ष 2025-26 के लिए राज्य का सकल राज्य घरेलू उत्पाद 17.82 लाख करोड़ रुपए है, जो 10.7% की प्रभावशाली विकास दर को दर्शाता है। भारत की कुल जीडीपी में तेलंगाना का योगदान 4.99% है। हमारे राज्य की प्रति व्यक्ति आय 4,18,931 रुपए तक पहुंच गई है। साथ ही सरकार ने कीमतों में स्थिरता बनाए रखी है। అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం గవర్నర్తో అబద్దాలు చెప్పించిందని బీఆర్ఎస్ విమర్శించింది. అసెంబ్లీలో గవర్నర్ 37 పేజీల ప్రసంగం డొల్లా ఒక చిత్తు కాగితమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందని, 6 గ్యారంటీల గురించి ఎక్కడా ప్రస్తావన చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు, వృద్ధులకు, వితంతువులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం కూడా మోసం చేయడానికి ఈ ప్రసంగం వాళ్లకు ఇవాళ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పిన సందర్భం చూసి రైతులు ఇవాళ నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ గవర్నర్ గారితో అబద్ధం చెప్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇవాళ చేయకపోగా ఇంకా అనేక విషయాల్లో దాని విషయం మరి కొందరు చేయకపోతే మళ్ళీ రేపు పొద్దున చేస్తామన్న విషయం కూడా ఇవాళ ఈ ప్రసంగంలో చెప్పలేదంటే ఇక రైతుల్ని 2 లక్షల రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నది అని చెప్పి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని బీజేపీ విమర్శించింది. గవర్నర్ ప్రసంగం చూస్తుంటే పేదవాడికి భరోసా ఇచ్చేలా లేదని బీజేపీ శాసనసభ పక్షనేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి తప్పించుకునేందుకే అసెంబ్లీ సమావేశాల రోజులను తగ్గిస్తోందని విమర్శించారు. గవర్నర్ గారి ప్రసంగం చూస్తే పేదవాళ్లకి భరోసా స్పీచ్ లాగా లేదు. మరి ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలు చేశారు, ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాలి, మరి అమలు చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏంది అనే అంశం మీద మరి ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పుల విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఈ స్పీచ్లో దాదాపు 12 పేజీల వరకు సబ్జెక్ట్ అంతా గ్లోబల్ సమ్మిట్ గురించే ఉన్నదంటే వారు కేవలం డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సమస్యల మీద ఎక్కడ కూడా డిస్కషన్ జరగొద్దన్న ఉద్దేశంతో కుదించేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ కూడా మరి బీఎస్సీలో ఎన్ని రోజులు మరి ఈ సభను నడపాలన్న ఒక స్పష్టత లేదు. మరి 31 తర్వాత కనీసం 20 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలని మరి ఎక్స్టెండ్ చేసేసి ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల్లో కానరాని అసంతృప్తి ఉందని, ప్రభుత్వం ఆ అసంతృప్తిని పరిష్కరించాలని సిపిఐ శాసనసభాపక్ష నేత కొనంనేని సాంబశివరావు అన్నారు.
రాష్ట్రం అప్పుల్లో ఉందని, ప్రాజెక్టులు కాగితాల మీద మంజూరవుతున్నా డబ్బులు లేక పనులు జరగడం లేదన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా 3 భాషల్లో మాట్లాడారని, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రానికి గవర్నర్ వారధి లాంటి వారని, రాష్ట్రానికి గవర్నర్ ఏమి తెస్తున్నారనేది చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పథకాలకైతే ఖర్చు పెడుతున్నారు. కిందకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు సామాన్యులకు అందట్లేదు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు కానీ, ఇటువంటి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి పనులు కానీ కాగితాల మీదేమో శాంక్షన్లు కనపడుతున్నాయి. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడేమో డబ్బులు లేక కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు. ఇటువంటి అన్ని అంశాలకి అడ్రస్ చేయాలి. అన్నిటికీ అడ్రస్ చేయాలంటే గవర్నర్ అడ్రస్లో లభించినప్పటికీ గవర్నర్గా కేంద్ర ప్రతినిధి ఆయన, కేంద్రం నుంచి ఏం చేస్తున్నారు చెప్పాలి. ఆయన చెప్పకుండా మొక్కుబడిగా క్రతువులాగా కేవలం గవర్నర్ పోస్టు అలంకారప్రాయంగా ఇవాళ గవర్నర్ గారు 3 భాషల్లో మాట్లాడారు, 3 భాషల్లో చదివారు. ఏం చదువుతున్నారో మాకు తెలవలేదు. అంటే మరి ఎందుకు అంటే రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి, రాజ్యాంగం ప్రకారం అడ్రస్ ఉండాలి కాబట్టి ఆ మొక్కుబడి కార్యక్రమాలు చేయటం అనవసరం అనేది మా భావన. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమని బీఆర్ఎస్ నాయకులు అనడం సబబు కాదని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల అంశంలో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా వారు మాట్లాడుతున్న వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతుంది. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. అవినీతి అక్రమాలతో మిగులు బడ్జెట్కున్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన మీరా ఈరోజు మాట్లాడేదని చెప్పని. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేస్తూ 67,000 వరకు ఇస్తే అదేదో మేమిచ్చినామని చెప్పని ఇంకా వీళ్ళు అధికారులను చెప్పని అనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో పక్కన పెట్టిర్రు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం సబబు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తాం, ముందుకు తీసుకొని పోతాం ఈ రాష్ట్రాన్ని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలా ఉన్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి మినహా మిగిలిన అన్ని రోజులు ఆదివారాలతో సహా సమావేశాలు నిర్వహించాలని వివిధ పార్టీల సభ్యులు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్, సిపిఐ ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు, బీజేపీ ఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డిలు హాజరయ్యారు. బడ్జెట్తో పాటు అనేక ప్రజా సమస్యలు ఉన్నందున ఏప్రిల్లోనూ సమావేశాలు కొనసాగించాలని ఏలేటి కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 17, 18 2 రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. ఆదివారాల్లోనూ సమావేశాలు నిర్వహించాలని విపక్ష సభ్యులు కోరారు. ఈ విషయంపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 31న ద్రవ్య వినిమయ బిల్లు పెట్టే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆ రోజుతో ముగుస్తున్నందున ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ సమావేశాలకు పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి రానంత బిజీగా శాసనసభ్యులు ఉన్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతి సభ్యుడు విధిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానమిచ్చేట్లు సిద్ధంగా ఉండాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ వ్యవస్థ బలంగా నిలవాలంటే సమావేశాలకు అందరూ బాధ్యతగా హాజరు కావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. తనను కొన్ని సందర్భాల్లో సభకు రానియని పరిస్థితులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అందుకే ఇప్పుడు సభలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులకు సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జల పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో గోదావరి జలాల్లో తీవ్ర అన్యాయం జరిగేలా మినిట్స్ ఉన్నా సీఎం మంత్రి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు నిలదీశారు. గోదావరి జలాల్లో 775 టీఎంసీలు తీసుకోవాలని ఏపీ కుట్ర చేస్తోందని ఆరోపించిన హరీష్ రావు కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ విషయంలో రాజీ పడ్డారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లమల సాగర్ అడ్డుకొని తీరుతామని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదన్న హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ప్రతిసారి మేము మాట్లాడడం బ్యాక్ డేట్ తో ఉత్తరం రాయడం. రాష్ట్రం యొక్క హక్కులు మాకు ముఖ్యం. ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? అంటే మీరు డూడు బసవనాలుగా ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయింది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలలో నీటి దోపిడీ కొనసాగుతూనే ఉండాలనా? అప్పటిదాకా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూస్తూనే ఉంటావా? ఢిల్లీ నుంచి వచ్చిన మినిట్స్ లో ఇటు గోదావరి జలాల్లో అటు కృష్ణా టెలిమెట్రీ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా మినిట్స్ వచ్చినాయి కనుక దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎవరూ గుర్తించలేదని రాహుల్ గాంధీని నిందించడం అలవాటుగా మార్చుకున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కేటీఆర్ భావిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో సీతక్క ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితేనే ఒరవలేకపోతున్నారని, బీజేపీ వైఫల్యాలపై మాట్లాడాలంటే కేటీఆర్కు వణుకు పుడుతోందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీతక్క వివరించారు. పథకాల చట్టబద్ధత గురించి కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు మీ నాయకుల డ్రగ్స్ దందా గురించి మాట్లాడమని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫామ్ హౌస్లలో కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ నేతపై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతోందని సీతక్క అన్నారు. ప్రముఖ రచయిత నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మను పలకరించిన అక్షర యోధుడు నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గాను పనిచేసిన నందిని సిద్ధారెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటుతూ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి నందిని సిద్ధారెడ్డి. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికే వన్నె తెచ్చారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కళాన్ని, గళాన్ని విప్పారని గుర్తు చేశారు. సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అవార్డు వరించడం గర్వకారణమని కేటీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గణింపదగినటువంటి కృషి చేసినటువంటి వాళ్ళకి ఈ పురస్కారం వస్తుంది. అది 25వ సంవత్సరానికి సంబంధించి అనేక వడపోతల తర్వాత చిట్ట చివరి న్యాయ నిర్ణేతల కమిటీ అనిమేషాన్ని నేను రచించినటువంటి ఒక దీర్ఘ కావ్యాన్ని 25వ సంవత్సరానికి ఉత్తమ కావ్యంగా ఎంపిక చేసి దీనికి పురస్కారం ఇవ్వాలని తలపెట్టారు. కరోనా అనేది ప్రపంచాన్ని అల్లకల్లోలపరిచినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అదొక ఉపద్రవం. అలాంటి ఉపద్రవాన్ని చిత్రించేటటువంటి ప్రయత్నం నేను చేశాను. వైరస్ల యొక్క చరిత్రను కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఆ ప్రకృతిని, పర్యావరణాన్ని సరైనటువంటి విధంగా ప్రేమించకపోతే జరిగే అనర్థాలన్నీ ఇట్లా ఉంటాయి అనేటువంటి విషయం దీంట్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను. అనిమేష అనే కావ్యంలో కూడా ప్రపంచం యొక్క దుఃఖాన్ని వర్ణించడానికి నా దుఃఖం ప్రపంచం దుఃఖంతో ముడియోడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. కోల్కతాలోని భవానీపూర్ నుంచి సువేందు అధికారిని బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
దిలీప్ ఘోష్ ఖరగ్పూర్ సదర్ నుంచి, స్వపన్ దాస్ గుప్తా కోల్కతాలోని రాజ్ బెహారీ నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 225 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 64 సీట్లు దక్కాయి. ఈ దఫా కమలం పార్టీ తీవ్రంగా ప్రచారం చేస్తుండటంతో ఏ పార్టీకి అధికారం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అటు కేరళ అసెంబ్లీ ఎన్నికలకు 47 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ ఉంటుంది. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. దేశంలో ముడి చమురు నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా చమురు సరఫరాపై వస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పటాపంచలు చేసింది. దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీలు ప్రస్తుతం తమ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000కు పైగా పెట్రోల్ పంపులు సాధారణంగానే పనిచేస్తున్నాయని, ఎక్కడా ఇంధనం అయిపోయినట్లు నివేదికలు అందలేదని ఆమె చెప్పారు. వంట గ్యాస్ డిమాండ్ను తట్టుకోవడానికి రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని 30% పెంచినట్లు సుజాత శర్మ వెల్లడించారు. మార్చి 5 నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని పేర్కొన్నారు. మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో ప్రస్తుతం 22 భారతీయ నౌకలు ఉన్నాయని, వాటిలో మొత్తం 611 మంది భారతీయ నావికులు ఉన్నారని చెప్పారు. భారత నావికులతో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేస్తోంది. రాజధాని బీరూట్ సహా కియాం పట్టణంపై 5 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. హెజ్బొల్లాకు పట్టు ఉన్న ప్రాంతాల్లో తమ సైనికులు భూతల దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. హెజ్బొల్లా మిలిటెంట్లను అంతమొందించే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 850కు చేరింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. యుఏఈలోని ఫుజైరా పారిశ్రామిక వాడలో డ్రోన్ దాడి జరిగి మంటలు చెలరేగాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంక్పై డ్రోన్ పడి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కొద్దిసేపు విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు తర్వాత పరిమిత స్థాయిలో సేవలను పునరుద్ధరించారు. డ్రోన్ దాడి నేపథ్యంలో ఎమిరేట్ సంస్థ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇవాళ 6 క్షిపణులు, 21 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని యుఏఈ ప్రకటించింది. అబుదాబిలో ఓ వాహనంపై క్షిపణి పడి పాలస్తీనా పౌరుడు గాయపడ్డాడు. ఇంధన కేంద్రాలు సహా సైనిక స్థావరాల దిశగా దూసుకువచ్చిన 35 డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ నేషనల్ గార్డ్ పేర్కొంది. ఆదివారం ఈ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఇటలీ వైమానిక దళం ఉంటున్న భవనం స్వల్పంగా దెబ్బతింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5గురు గాయపడ్డారు. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దిశగా వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 పేర్కొంది. క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో క్షిపణి పడిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ అమెరికాతో జరుగుతున్న పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. టెహరాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అరాక్చీ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి నుంచి తమ శత్రు దేశాల నౌకలు వెళ్లనివ్వమని మరోసారి పేర్కొన్నారు.